ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్ష. ఆనందబాబు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రజాస్వామ్యంలో మీడియా అనేది ఫోర్త్ ఎస్టేట్గా చెప్పుకుంటాం అధ్యక్ష. అటువంటిది మన రాష్ట్రంలో జనం కోసం మీడియా కాదు, జగన్ కోసం మీడియా అన్నట్టుగా వ్యవహరించారు అధ్యక్ష 5 ఏళ్ళు. ముఖ్యంగా వాళ్ళ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని క్విట్ ప్రో కో ద్వారా వేల కోట్లు సంపాదించిన జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎక్కడా రూపాయి పెట్టుబడి రుణం లేకుండా 1250 కోట్లు పెట్టుకొని ఒక మీడియా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు అధ్యక్ష. అదే సాక్షి మీడియా, అందరికీ తెలుసు అధ్యక్ష. ఆ సాక్షి మీడియా ద్వారా అధికారంలోకి వచ్చినాక అదే కిట్ ప్రో కోని కొనసాగిస్తూ సాక్షిని అడ్డాగా మార్చుకొని బ్లాక్ మనీని కూడా ప్రకటనల రూపంలో వైట్గా మార్చుకున్నాడు అధ్యక్ష. ప్రభుత్వంలో జరిగేటటువంటి కార్యక్రమాలు, ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చేటప్పుడు గత ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది ఎక్కడా ఉండదు అధ్యక్ష. వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్తారు తప్ప గత ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు. కానీ వీళ్ళు చేసే ప్రతి ప్రకటనలో కూడా 14 నుంచి 19 వరకు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఇచ్చిన ప్రకటనలకే ఇప్పుడు ప్రభుత్వం అందజేసిన లెక్కల ప్రకారం మొత్తం 5 ఏళ్లలో 859 కోట్ల పైచీలకు ఖర్చు పెట్టినట్టు ప్రకటనలు, వార్తాపత్రికల ప్రకటనలు ఖర్చు పెట్టినట్టు ఇప్పుడు వివరాలు ఇచ్చారు అధ్యక్ష. ఇంతేకాదు అధ్యక్ష, ఇక్కడ ఈ వార్తాపత్రికలు ఒక సాక్షి మీడియాకే 300 కోట్ల పైన ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఇది కాకుండా ఇక్కడ సామాన్య ప్రజలు చదవనటువంటి, పట్టించుకున్నటువంటి, సర్క్యులేషన్ లేనటువంటి పత్రికలు, ఇంగ్లీష్ పత్రికలకు కూడా 100 కోట్లు దోచిపెట్టి వీళ్ళకి రాజకీయ ప్రయోజనాల కోసం ఆ పత్రికలను వినియోగించుకొని ఎన్నికల ముందు సర్వేలు జరిపించామని చెప్పి ఆ సర్వే రిపోర్టులు ప్రభుత్వానికి, వైసీపీకి అనుకూలంగా ఉన్నాయని చెప్పి ఒక రిపోర్టులు చెప్పించుకోవడానికి అది కూడా ఒక క్విట్ ప్రో కో అధ్యక్ష. ఆ విధంగా 100 కోట్ల రూపాయలు ఆ రోజు దండుకున్నారు అధ్యక్ష ఈ పత్రికా ప్రకటన ద్వారా. ఇప్పుడు ప్రభుత్వం మంత్రి గారు ఇచ్చినటువంటి ఖర్చు అయితే కేవలం పత్రికలకు ఇచ్చినటువంటి ప్రకటనల ఖర్చు ఇచ్చారు అధ్యక్ష. ఇది కాకుండా డిజిటల్ కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేసి దాదాపు 120 కోట్ల పైన ఆ కార్పొరేషన్ కి అప్పచెప్పారు అధ్యక్ష. ఐ డ్రీమ్ అనే ఒక చెత్త యూట్యూబ్ ఛానల్ అధిపతిగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డిని ఈ డిజిటల్ కార్పొరేషన్ కి ఎండీగా పెట్టి వాళ్ళకి దోచిపెట్టి సాక్షి మీడియాలో ఉన్నటువంటి సిబ్బందిని ఇందులో పెట్టి జీతాలు కూడా ప్రభుత్వం ప్రజల సొమ్ము చెల్లించినటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ కూడా పూర్తి స్థాయి విచారణ జరపాలి అధ్యక్ష. విచారణ జరిపితే గానీ ఎవరు, ఎందుకంటే భారతదేశంలో ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా ఈ విధంగా పత్రికా ప్రకటనలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నీలి మీడియా, కూలి మీడియాని అడ్డం పెట్టుకొని కొన్ని ఛానల్స్ కూడా 100 కోట్ల రూపాయలు దోచిపెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ వెలికి తీయాల్సిన అవసరం ఉంది. దీని మీద ఖచ్చితంగా సభా సంఘాన్ని నియమించి విచారణ జరిపి 5 ఏళ్ల కాలంలో చేసినటువంటి ఈ దుర్వినియోగం ఏదైతే ఉందో దీన్ని వెలికి తీయాల్సిన అవసరం ఉంది, ఆవశ్యకత ఉందని చెప్పి తమ ద్వారా మంత్రివర్యులకి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. నేను సభా సంఘాన్ని వేసి విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని చెప్పి, వాస్తవాలన్నీ బహిర్గతపరచాలని చెప్పి ఈ సందర్భంగా తమ ద్వారా మంత్రివర్యులకి నేను విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. అశోక్ గారు